ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నారామయ్య, అది ఎండి కోల ఓ నారామయ్య. సమస్త భక్తులకు తెలియజేయనిదేమనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మూడు గుళ్లలో 25వ వార్షికోత్సవం మరియు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామి వారి కృపా కటాక్షాలచే తేదీ 25/3/2026 నుండి 27/3/2026 వరకు వార్షికోత్సవం మరియు 27వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 12:30 శుభలగ్న పుష్కరాంశ సుముహూర్తంన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఇట్టి వార్షికోత్సవం మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా తేదీ 27/3/2026 శుక్రవారం రోజున ఉదయం 6 గంటలకు ప్రభాత సేవ, ఉదయం 8:30 బలి పూర్ణాహుతి, మధ్యాహ్నం 12:30 శుభలగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరపబడును. మధ్యాహ్నం 3 గంటలకు మహదాశీర్వాదం, ఋత్విక్ సన్మానం, తీర్థప్రసాద వినియోగం, అన్నదానం. సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దీక్షా భక్తులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. ఈ సందర్భంగా డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట గారు మరియు భక్తుల చేయూతతో అన్నప్రసాద వితరణ జరుగును. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వార్షికోత్సవాన్ని మరియు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. ఇట్లు భక్త మండలి మరియు బొల్లు మల్లయ్య యాదవ్ పద్మ కుటుంబ సభ్యులు, దేవస్థాన నిర్మాణకర్త, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి.